భీముడు ఎర్రగా ఉంటాడు, అర్జునుడు నల్లగా ఉంటాడు, ధర్మరాజు తెల్లగా ఉంటాడు, నకుల సహదేవులు మనకు మళ్ళీ చామన్ ఛాయలో ఉంటారు, అదో కామన్ ఛాయ. భీముడు ఎర్రగా ఉంటాడు. ఆ ఎర్రగా ఉన్న భీముడు అసలు మనకి పైగా 6 ప్యాక్ 8 ప్యాక్ సల్మాన్ ఖాన్ టైపు. అందుకని పైన ఏమి చొక్కా బనీను టీషర్టు ఉండదు. అందుకని సూపర్గా కండలు ఇలా కనపడుతూ ఉంటాయి. ఆ ఎర్రగా ఉన్న భీముడు ఇలా కోపం వచ్చేసరికి ఆ శరీరం లోపల ఉండే రక్తం ఎరుపు ఇంకా పైకి వచ్చిందండి. అది తిక్కన గారి వారణ. అంగములు తనరగా ఏ కండ ఏ భాగం చూసినా ఎర్రగా నెత్తురు ముద్దలా ఉందన్నమాట. అసలు దీని మీద చర్మం ఉందా లేదా, అంత కోపం వచ్చింది. అంటే శరీరంలో ప్రత్యవయవంలోకి కోపం ప్రవేశించింది. అలా రాస్తే కానీ ఆ రసం మనకు అర్థం కాదు. సాంద్ర ఘర్మసలీలంబులు గ్రమ్మ చెమట పట్టేసింది ఒళ్ళంతా. దట్టమైన చెమట బిందువులు ఎలా ఉన్నాయంటే ఐస్ బెర్గ్స్ అంటారు, మంచు గడ్డల్లా ఉన్నాయండి ఆ బిందువులు. చెమటలా లేవు, కారట్లా శరీరం నుంచి ఎక్కడ చెమట బిందువు అక్కడ అతుక్కుపోయిందండి, ఒక ముచ్చల్లాగా. అంటే శరీరం నుంచి జారడానికి చెమట బిందువు కూడా భయపడుతుంది, నరికేస్తాడేమో. చెమట శృంగార సందర్భంలో, కోపం సందర్భంలో, భయం సందర్భంలో 3 రసాల్లోనూ చెమట పడుతుంది. మనకి భయం చేసినా ముచ్చెమట్లు పోసాయంట. శృంగారం సందర్భంలోనూ చెమట పడుతుంది, కోపంలోనూ చెమట పడుతుంది. సరిగ్గా మనం చెయ్యంగానే ఆ పని, శృంగారమైనా సరే, కోపమైనా సరే, భయమైనా సరే, ఆ చెమట పట్టిన వాళ్ళు శరీరాన్ని ఒక్కసారి వాసన చూడండి, దగ్గరగా ఉండేవాళ్ళు, ఆ వాసనలో తేడా ఉంటుంది. కుక్క గొల గొప్పది మనకంటే. మనకి భయం పట్టగానే పట్టే చెమట వాసన కట్టేది బహుభవం అంటుంది. దానికి ఉన్న జ్ఞానం మనకి లేదు. మనం చూడగానే మీదకు వస్తుంది కాబట్టి ఎందుకు అనుకుంటాం మనకు భయం. మన భయం లేకపోతే రాదండి అది. నువ్వు నిలబడి అక్కడ రాయి తీసుకో, రాదు, విజయవంతంగా పారిపోతుంది వెనక్కే. ఎందుకు వస్తుందంటే నీకు భయం వేసింది. భయం వేసినప్పుడు నీ శరీరం నుంచి వచ్చే గంధం వేరు. శృంగార వాంఛలు నీలో కలిగినప్పుడు శరీరం నుంచి వచ్చే గంధం వేరు. కోపం వచ్చినప్పుడు నీ శరీరం నుంచి వచ్చే గంధం వేరు. అదంతా ఎదుటి వాళ్ళకి సూచన. ముఖ్యంగా స్త్రీలకి పురుషుల కంటే ఈ శక్తి ఎక్కువ, ఈ వాసన గ్రహించే శక్తి. స్త్రీల కంటే కూడా జంతువుల్లో కొన్నిటికి ఎక్కువ, జంతువుల కంటే కూడా పక్షులకు ఎక్కువ. భగవంతుడు వారికి ఆ అవసరాలను బట్టి ఇచ్చాడు. ఎందుకంటే స్త్రీ అమాయకంగా పురుషుడికి అల్లుకుపోతుంది. ఆ పురుషుడు మంచివాడో కాదో తెలియాలంటే ఆవిడకి ఆ శక్తి ఉండాలి. ఆ శరీరాన్ని నుంచి వచ్చే చెమట శక్తిని బట్టి వీడికి నిజంగా ప్రేమ ఉందా, వీడు వంకర నాటకాలు వేస్తున్నాడని గ్రహించేస్తుంది. పురుషుడికి అంత అవసరం లేదు. అది సాంద్ర ఘర్మసలీలంబులు గ్రహం. అప్పుడు పట 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 కొరుకుతున్నాడు పళ్ళు. దాన్ని వర్ణిస్తున్నాడు. నితాంత దంత పీడన, ఆపకుండా పళ్ళు పటపటలాడిస్తూ ఉండడం వల్ల రటగా ఆశ్చర్యంగా ఈ ముఖం అంతా ఒక వేదిక, ఒక డ్రామా స్టేజ్ అయింది. ఒక స్టేజ్, ఒక వేదిక అయింది. ఆయన ముఖమే ఒక వేదిక. వికట భృకుటి, అందులో యాక్షన్. నటుడు ఎవరండి? ఏకపాత్రాభినయం చేస్తున్నట్టు ఒక నటుడు, కోపం అనే నటుడు. ఆ నటుడు ఎవరట? వికట భృకుటి. ఈ కనురెప్ప ఇలా పైకి వెళ్ళింది ఒక్కసారిగా. ఆ పైకి వెళ్ళినటువంటి కనురెప్ప, భృకుటి అంటే కనురెప్ప, అది నటుట. చటుల ప్రవృత్త, అది భయంకరంగా ఇలా వంకర తిరగడం వల్ల ఆ నటన అద్భుతంగా ఉంటుంది. నర్తన ఘటన ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి. తన ముఖమే రంగస్థలంగా, తన కళ్ళే అందులో ఉండే నటుడుగా, ఆ భృకుటి విన్యాసమే నాట్యంగా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు భీముడు. క్రోధరసాన్ని అనడైన ఇలా వర్ణించి సంస్కృతంలో మేమేం తీసిపోలా. మేము తెలుగు వాళ్ళని తలుచుకుంటే ఏ భాష అయినా గుప్పిట్లో పెట్టుకుని వర్ణించగలం. ఏమనుకుంటారు? ఇప్పుడు మా తెలుగు చూడండి. నేలయునింగియుత డంబులుగా చేసి ఏ పునరేగి వాయించి ఆడ. ఒక్క సంస్కృత పదం ఉండదు, అన్ని అచ్చ తెలుగు మాటలు. నేల, లింగి, తాళాలు. అంటే భజన చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. శ్రీరామ భజన సమాజం అంటారే, 2 చెప్పలు అట్టుకుంటారు. పెట్టుకుని శ్రీ రఘురాం జయ రఘురాం, సీతారాం జయ సీతారాం అన్నప్పుడల్లా ఈ తాళాలు కలవాలి కదా. ఇప్పుడు భీముడు కూడా తాళాలు వేస్తున్నట్ట. కానీ ఆ తాళం చెప్పులు మామూలు ఇతర చెప్పులు కావు. ఒక చెప్ప నేల, ఒక చెప్ప ఆకాశం. అది తిక్కన వర్ణన. భూమిలో తాళం చెప్ప చేసి ఆకాశాన్ని తాళం చెప్పేసి 2 కలిపి కీచకోట్టువాడు. ఇది తెలుగు భావన, తెలుగు పదార్థం. నేలయు నింగియు తాళంబులుగా చేసి, నేల ఓ చెప్ప, దానికో పురుకోస కట్టాడు. ఆకాశం ఓ చెప్ప, దానికో పురుకోస కట్టాడు. కట్టి ధర్మరాజు ఉండడం, లేకపోతే నీ పని అయిపోయేది ఈ పాటికి. అంతే కదా మరి, ఆయన లేకపోతే అయిపోతుంది. ఏ పునరేగి వాయించి ఒక్క దెబ్బ. మామూలు తాళజోడు భజనలో కూడా 3వ కాలం అంటారు, 3rd కాలం అని చెప్పాడు కదా. ఓం హర శంకర, ఓం హర శంకర, ఓం హర శంకర. ఇంకా మనం చచ్చిపోతాం అక్కడ తట్టుకోలేక. అది 3వ కాలం అనమాట. అప్పుడే కొంచెం వేసుంటాడు కూడా ఒకడు. లేకపోతే 3వ కాలం నడవదు, 2 కాలాలు నడుస్తాయి. ఆ 3వ కాలం నడవాలంటే ఈ భోగాలు ఉండాలి పక్కనే. నీకు భక్తి ఆవేశంలో, శృంగారావేశం అన్నిట్లో ఈ 3వ కాలం ఉంటుందండి. వివరాల్లోకి వెళ్ళకూడదు కానీ
భక్తి ఆవేశం, శృంగారావేశం, క్రోధావేశం అన్నిట్లోనూ మూడో కాలమే. అందుకని అప్పుడు ఇలా వేగంగా అది రేగి వాయించి ఆ భూమిని నేలని కూడా కలిపి మామూలుగా ఎలా అనడం కాదు. ముందు భజన మొదలుపెట్టి ఇప్పుడు రామ నీ వాడజుమి అని ఇలా మొదలవుతుంది. మూడో కాలంలో అలా ఉండదు, రమ నీ వాడజుమి, రమ నీ వాడజుమి అంటాడు. మనకు కూడా ఏమిటో వెంట్రుకలను ఎక్కబడుచుకుంటే ఒకసారి ఇప్పుడు మన తడ ప్రసాదం పెడతాడు అది. మామూలుగా మొదలెట్టేవాడు మొదలెట్టచ్చుగా. అదే మరి రసోద్రేకం అంటే అది మామూలుగా అయిపోతే పాట ఏముందండి. అదంతా తిక్కన గారు కవిత్వంలో పెట్టాడు. ఎంత ఉభయ కవిమిత్రుడు అని అందుకే అన్నారు. అందుకని ఇలా పట్టుకుని ఆయన వాయించాడు. ఇంకా కుల పర్వతంబులు కూల్చి ఒండొంటితో తాకంగా వీకమై తన్నియాడ 7 కుల పర్వతాలు ఉన్నాయి. మహేంద్రోమల యస్సహ్యక గంధమాన్ వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కుల పర్వతాక హిమవాన్ గంధమాదనక మహేంద్రోమల యస్సహ్యక హిమవాన్ గంధమాదనక వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాక. మహేంద్రము మలయ పర్వతము, సఖ్య పర్వతము, హిమవత్ పర్వతము, గంధమాదనము, వింధ్య పర్వతము, పారియాత్రము, ఈ 7 కుల పర్వతాలు. ఇవి భూమిని మోస్తున్నాయంటారు. ఎంత కోపం వచ్చిందంటే ఈ చేత్తో ఓ కుల పర్వతం, ఈ చేత్తో ఓ కుల పర్వతం బ్యాడ్మింటన్ బాల్స్ అందుకున్నట్టుగా అందుకుని తాకంగా వీకమై తన్నియాడ. దాంతో దీన్ని కొట్టి దీంతో దాన్ని కొట్టి మొత్తం కుల పర్వతాలన్నీ పిండి చేద్దాం అనిపించింది. ఇంకా ఎంత కోపం సార్. కోపం పెరిగిపోయినప్పుడు ఎదుటివాడిని ఏం చేయలేనప్పుడు మనం చేసే పనిది పిచ్చెక్కిపోయి అక్కడ పరుపు ఏదైనా ఉందనుకోండి, ఆ పరుపు అంటించేస్తాం, లేదా కొంప అంటించేస్తాం, లేకపోతే అక్కడ ఏదైనా ఓ పెట్రోల్ ఉంటే మీద పోసేసుకోవడం. ఇవన్నీ విచిత్రాలన్నీ ఇప్పుడు జరుగుతాయి. అలాగే పెట్రోల్ లేదప్పుడు ఏం పోసేసుకున్నట్ట 7 సాగరములు ఇక్కడ అక్కడ పెట్టి 7 సాగరములు ఇక్కడ అక్కడ పెట్టి పలుసని రొంపి మెయిన్ అలది కొనగా పసిఫిక్ సముద్రం తీసేట, అరేబియాలో కలిపించేట, అరేబియా సముద్రం తీసేట, హిందూ మహాసముద్రంలో కలిపించేట, ఈ 3 తీసేట, బంగాళాఖాతంలో కలిపించేట. నయ్యం ఉండరాజువారం రాలేదు, మన ఎందుకు కల్పించేవాడు. ఆ టైంలో మనం లేకపోవడం ఈ మనం కాపాడం. ఈ సముద్రం అందులో ఆ సముద్రం ఇందులో కలిపేసి మొత్తం అన్ని కలిపేశాక అందులోంచి లోపలికి చేపట్టి పలుచని రొంపి ఆ పలుచటి నీళ్లతో ఉన్న బొరత తీసి బ్యాన్ ఒళ్ళంతా పూసేసుకున్నట్ట. చీయట అంతే మరి. నీకు ఎదురైతే తెలుస్తుంది, నీకు సరదాగానే ఉంటుంది చీయట్టు. అంత కోపం అంటే నిజంగా కోపంలో అప్పటికప్పుడు ఏం చేయలేని వాడు ఏం చేస్తారని మీరు సరిగ్గా దుందుడుకు చర్యల కింద ఏదో 10 దుకాణాలు అంటించారు. 10 దుకాణాలు అంటించడం మధ్య లేకుండా ఇదే దుందుడుకు చర్య. అంటే ఏం చేయాలో తెలియక చేసేసే పని ఇది. ఆ క్షణంలో వాళ్ళు మనం కాపాడగలిగితే, పక్క తీసుకెళ్ళగలిగితే అంత అలర జరగదు. సరిగ్గా కోపం పట్టలేనివాడు, తీర్చే అవకాశం లేనివాడు తీర్చుకునే అవకాశం ఇలాగ చేస్తాడు. పరుచుని రొంపి మెయిన్ అనేది కొనగా ఇంకా దిక్కులు 4 ఒక్కచోటికి తెచ్చి పిసికి పిండలి చేసి పిడుచకొనగా బట్ట పిండినట్టు పిండేస్తాడు. ఎవరిని? తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తరం, దక్షిణం 4 కలిపి అవి ఒకటేమో లుంగి ఒకటేమో బనీను చేసి మొత్తం ఇలా మడత పెట్టి పిండేసి యాని పిండేస్తాడు వాడు 4 దిక్కులు కలిపేసి. ఇంత కోపం వచ్చేస్తుంది వాడికి. తిక్కన గారికి ఎప్పుడు జీవితంలో ఇంత కోపం వచ్చిండే వాళ్ళు ఆవిడ తట్టుకునడదు. కానీ అంత కోపం. ఎందుకంటే ఈ కోపం అంతా ఎవరికి తెలుసా? నాకు తెలుసు తిక్కన అంటే ఏమిటో. సంస్కృతం భాషాభిమానుల మీద కోపం ఇది. ఈ మొత్తం ఇంతవరకు చెప్పిన 4 పాదాలలో ఎక్కడా 1-2 తప్పితే సంస్కృత పదాలు పిసికి పిండలి చేయుట, ఏ పునరేగి వాయించి ఆడుట, ఒండుంటితో తాకంగా వీకమై తన్ని ఆడుట. ఇవన్నీ అచ్చ తెలుగు మాట్లాడి మా తెలుగు భాషను మీరు అంటారా? మాకు పదాలు లేవా? మాకున్న పదాలు మీకెక్కడ ఉన్నాయి? అసలు చూపించండి ఇలాంటివి. అసలు ఈ భావన ఉందా? ఈ పద్యం ఉందా మీ దగ్గర? శేషపద్యం ఉందా? సంస్కృతంలో శేషం లేదండి. మాకింత ఛందస్సు ఉంది, ఇంత సాహిత్యం ఉంది, ఇంత భాష ఉంది, నువ్వెవరవయ్యా నన్ను గురించి కామెంట్ వ్యాఖ్యానం చేయడానికి అని సంస్కృతం ఆనాడు పరభాష. నిజంగా దానికి సమాధానం చెప్పాడండి తెలుగు వాళ్ళందరం గర్వించాల్సిన విషయం. తిక్కన మహాకవి యొక్క నైపుణ్యాన్ని తలుచుకో.